ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణకు సిద్ధమవుతోందా? ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణకు సిద్ధం కాబోతుందని, ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో ప్రైవేటీకరణ కాబోతుంది ఏపీఎస్ఆర్టీసీ అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఇది ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం రోజు ఒక చిన్న ధర్నా చేశారు విజయవాడలో. ధర్నా సందర్భంగా వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోతున్నారు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి కొత్త నియామకాలు చేపట్టకుండా, ట్రైనింగ్ ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం కార్మికుల్లో ఉంది. ఆ అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే అంశం మళ్ళీ ఇంకోసారి తెర మీదకి వచ్చింది. ఇది నాకు తెలిసినంత వరకు 20-30 సంవత్సరాలుగా వినిపిస్తుంది ఆర్టీసీ ప్రైవేటీకరణ అనేది. ప్రగతి రథ చక్రాలు అంటారు వీటిని. అవును. ఈ ప్రగతి రథ చక్రాలు లేకపోతే ప్రైవేట్ దందా ఏ విధంగా నడుస్తుందో మనం చూస్తున్నాం. ఈవెన్ ఆర్టీసీలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ బస్సులు వాళ్ళు పండగలు లేదన్నా ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటే, లేదా ఆ రోజు రద్దీగా ఉన్న సమయాల్లో వాళ్ళు ఏ విధంగా రేట్లని ఫ్లెక్సీ రేట్స్ అని చెప్పి మనం లైవ్లో చూపించచ్చు. లైవ్లో కూడా చూపించవచ్చు. ఫ్లెక్సీ రేట్స్ అని చెప్పి పెంచుతారు. ఏది ఫ్లైట్లో టికెట్స్ పెంచినట్టు పెంచేస్తారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి 10-12 వేలు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అడ్డు అదుపు లేదు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి. అడ్డు అదుపు లేదు. అడ్డు అదుపు లేకుండా వీళ్ళు వసూలు చేస్తున్నారు. ఏది ఆర్టీసీ ఉంటేనే. ఇన్ కేసు ఆర్టీసీని ప్రైవేట్ చేశారు అనుకో, ఆర్టీసీ లేదనుకుందాం కొద్దిసేపు, వీళ్ళని అసలు అదుపు చేసే పరిస్థితి ఉంటుందా? అసలు వీళ్ళు పండగ వచ్చిందంటే ప్రజలకు కాదు, వీళ్ళు పండగ చేసుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. ప్లస్ ఇంకోటి భద్రత. డబ్బులు పోతే పోయినాయి, ముందు భద్రత అయితే ఉండాలి కదా. మెయింటెనెన్స్ విషయంలో ప్రైవేట్ బస్సులు వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారో మనకు తెలుసు. ప్రైవేట్ బస్సు ఎక్కామనుకో, నాకున్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. సహజంగా నేను ప్రైవేట్ బస్సులు ఎక్కడ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ ఆర్టీసీని. కొన్ని సందర్భాల్లో తప్పదు, ఇక్కడ టికెట్లు లేనప్పుడు ఆల్టర్నేటివ్గా వెళ్ళాల్సి వస్తుంది. నేను 1-2 సందర్భాలు వెళ్ళినప్పుడు ఏసీ బస్సు స్లీపర్ కోసి తీసుకుంటాం, లేదంటే మామూలు తీసుకుంటాం అనుకో. ఎక్కుతాం. ఎక్కిన తర్వాత బాగా ఏసీ ఆన్ చేసాడని అంటే 2 hours ఉంటుంది. అంటే సిటీ దాటి వెళ్ళేదాకా ఏసీ ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ పెట్టేస్తాడు. ఏసీ ఆన్ చేయడు. ఏసీ ఆన్ చేయకుండా ఎయిర్ పెడతాడు. ఈలోపు వీళ్ళకి లోపల వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఆక్సిజన్ పీల్చుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదలాలి కదా మనుషులు. ఈ వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బస్సుల నుంచి పోదు. అది ఏసీ ఉంటేనే అది లోపల ఉండేటువంటి సఫికేషన్ మొత్తాన్ని బయటికి పంపించేసి మళ్ళీ బయట నుంచి బయట గాలి లోపల తీసుకుంటుంది. వీళ్ళు ఏసీ ఆపేస్తారు. ఏసీ అంటే ఓన్లీ కూలింగ్ కోసమే కాదు. జనరల్గా అందరూ అనుకుంటారు కూలింగ్ కోసం అనుకుంటారు. కూలింగ్ కోసం కాదు, లోపల ఉండేటువంటి గాలిని బయటికి పంపించడం, బయట ఉండేటువంటి గాలిని లోపలికి పంపించేటువంటి క్రమంలో కూల్ చేస్తుంది. మనం ఎంత కూల్ పెట్టుకుంటే అంత కూల్ చేస్తుంది. అది ప్రాసెస్. కానీ ప్రైవేట్ బస్సులు ఏం చేస్తారు, వాళ్ళు సిటీ దాటి అటు వెళ్ళగానే అందరూ నిద్రలో జారుకుంటారు. నిద్రలో జరగగానే వీళ్ళు ఓన్లీ ఎయిర్ పెట్టుంటారు అంతే. ఏసీ రాదు, ఓన్లీ ఎయిర్ పెడతారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరన్నా పోయి అడిగి గొడవ చేస్తే అప్పుడు మళ్ళీ ఏసీ వేస్తారు, లేదంటే అసలు ఎయిరు. మళ్ళీ దిగేటప్పుడు లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ దగ్గర వేస్తారు. లేదంటే కొంతమంది ఏంటంటే అక్కడక్కడ దిగేవాళ్ళు ఉంటారు కదా, దిగేవాళ్ళు స్టాండ్ పలానా చోట బస్ స్టాప్ ఉంది, 1-2 స్టాపులు ఉంటాయి కదా, ఆ స్టాపులకు 1-2 ముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వేస్తారు. ఇది వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ. అదే ఆర్టీసీలో అలా జరగదు. ఆర్టీసీ అనేది సేఫెస్ట్. ప్లస్ డ్యూటీలు కూడా, ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి డ్యూటీలు వాళ్ళకి 18 గంటలు వేస్తారా 24 గంటలు వేస్తారో కూడా తెలియదు. అందుకే యాక్సిడెంట్లు ప్రైవేట్ జరిగేది. అవును. కానీ ఆర్టీసీకి అటు కాదు. ఆర్టీసీకి ఏంటంటే వాళ్ళకి ఒక డ్రైవర్కి ఒక స్క్రూటినీ ఉంటుంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు చెక్ చేయించుకుంటారు. ప్లస్ డ్యూటీలు కూడా లిమిటెడ్గా ఉంటాయి, అన్లిమిటెడ్గా 2 డ్రైవర్లు ఉంటారు. తర్వాత రెస్పెక్టబుల్గా ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బస్సుల్లో అత్యాచారాలు జరిగినాయి కదా, ఈ మధ్యకాలంలో జరిగినాయి కదా అత్యాచారాలు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యాచారాలు జరిగిన కేసులు 2 నమోదైనాయి కదా గత 2-3 నెలల నుంచి. ఇలాంటివి ఆర్టీసీలో జరగవు. ఆర్టీసీలో జరగడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి
కుటుంబ సభ్యుల్లాగా వ్యవహరిస్తారు. సురక్షితంగా మనం గమ్యస్థానానికి చేరాలి అనుకుంటే ఆర్టీసీ బెటరు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఎవరైనా ఇద్దరు డ్రైవర్లు ఉంటారు కదా, ఇద్దరు డ్రైవర్లు తాగి వస్తే కనుక ప్రయాణికులు ఒప్పుకుంటారా? ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తారు. ఇమీడియట్గా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అని చెప్పి భయంతో అసలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే ప్రైవేట్ బస్సుల్లో మీరు క్లీనరో లేకపోతే డ్రైవరో లేకపోతే ఇంకోడో ఖచ్చితంగా తాగి ఉంటాడు. ఖచ్చితంగా ఎవడో ఒకటి దగ్గర ముందు వాసన వస్తూనే ఉంటుంది. ఇది ప్రైవేట్ బస్సుల యొక్క వ్యవహారం. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది సమాజానికి చాలా ప్రమాదకరం. చాలా అంటే చాలా ప్రమాదకరం. రెప్లికేషన్స్ అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రమాదకరమైన అంశాలను ఎవరు కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అసలు ఈవెన్ వాళ్ళు బ్రేక్ చేయించుకోవాలి 3 నెలలకు ఒకసారి. అక్కడ కూడా ఆర్టీఎల్కి డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసి ఆ ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా బస్సులు తిప్పుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో బ్రేక్ ఫెయిల్ అయినటువంటివి ఉన్నాయి కదా. జనరల్గా ఆర్టీసీ బస్సు బాగలేదనుకో, ఇంజనీర్లు ఉంటారు అక్కడ, టెక్నీషియన్స్ ఉంటారు. చిన్న బోల్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ తీసి పడేసి కొత్త వేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ది కాబట్టి. అదే ప్రైవేటెడ్ అయితే ఈ బోల్ట్కి వెల్డింగ్ చేసి మళ్ళీ అదే బోల్ట్ తిప్పుతాడు. ఇక్కడే మనం ఏది సెక్యూరిటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి భద్రత ఉన్నటువంటి ఆర్టీసీని ప్రైవేట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది బేసికల్గా ప్రమాదం. అయితే ఇప్పుడు కార్మికులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అంతా గ్రీన్ సిటీ, గ్రీన్ బస్సులు, అంతా గ్రీన్ అనేటువంటిది వినిపిస్తున్నారు. కారణం ఏంటంటే పొల్యూషన్ తగ్గించడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనం అభినందించాల్సిందే. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి డీజిల్ బస్సుల్ని మార్చేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనేటువంటి ఆలోచన. ఇప్పటికే తిరుపతిలో మనం చూస్తాం, తిరుమల వెళ్ళేటప్పుడు గ్రీన్ బస్సులు వచ్చినాయి, మీకు ఎలక్ట్రిక్ బస్సులు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి? మెగా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినాయి. మెగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని నిన్న కాక మొన్న కొనియాడారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో పోలవరం నిర్మిస్తున్నారు, తర్వాత ఆయన చేస్తున్నటువంటి సేవలు వీటన్నిటి గురించి ఏదో ప్రస్తావించారు. ఏదో సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళినట్టు ఏదో విలేజ్కి వెళ్ళినటువంటి సందర్భంగా కృష్ణా జిల్లాలో ఎక్కడో పెద్దపర్రి ఎక్కడికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా వీళ్ళు కొనియాడారు. అంటే దాని అర్థం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ బస్సులు మెగా రూపంలో రాబోతున్నాయి రాష్ట్రం అంతటా. గ్రీన్ బస్సులు వస్తే ఏమవుతుంది? ఈ బస్సులు పోతాయి. ఈ బస్సులు పోవడంతో పాటు గవర్నమెంట్ డ్రైవర్లు, గవర్నమెంట్ కండక్టర్లు అందరూ కూడా పోతారు. మెగాకు సంబంధించినటువంటి మొత్తం డంప్ అవుతాయి అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. బహుశా అందుకే వాళ్ళు అలా ఫీల్ అయ్యి నిన్న ధర్నా కూడా పెట్టి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ బస్సులు పెట్టినా కానీ మాకు ట్రైనింగ్ ఇవ్వండి. మాకు ట్రైనింగ్ ఇస్తే మేము నడుపుతాం, కానీ మాకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, అది ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటీకరణ, ఇప్పటికే హయ్యర్ బస్సుల రూపంలో సగం ప్రైవేటీకరణ చేసేసారు. రాష్ట్రం మొత్తం హయ్యర్ బస్సులే తిరుగుతున్నాయి. అక్కడ ఆ హయ్యర్ బస్సుల రూపంలో ప్రైవేటీకరణ చేసేసారు. మిగిలినటువంటి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే కనుక నష్టం సమాజానికి అని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు చెబుతున్న దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు, సామాన్యులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, వాస్తవం లేకపోలేదు. కాబట్టి వాళ్ళ కార్మికులకి ప్రజలు కూడా తోడుగా ఉండాలి. వాళ్ళు చేసే డిమాండ్లకి మద్దతు కూడా ఇవ్వాలి. ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలందరూ బయటకు రావాలి, ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలి. నువ్వు ఎలక్ట్రిక్ బస్సులు పెట్టుకో, లేకపోతే సిఎన్జి బస్సులు పెట్టుకో, ఏదో పెట్టుకో, కానీ ఆర్టీసీ అయితే పదిలంగా ఉండాలి. ఆర్టీసీ లేకపోతే ప్రైవేట్ వాళ్ళ దందా మామూలుగా ఉండదు. ఇప్పటికే విపరీతమైనటువంటి రేట్లు పెంచేస్తారు, దానివల్ల సామాన్యుడు. ఇప్పుడు హయ్యర్ బస్సుల రూపంలో కొన్ని రూట్లు ఈ గ్రీన్ బస్సులకి ఇచ్చేయాలనేది ప్లాను. ఇప్పుడు హయ్యర్ బస్సులు ఉన్నాయి, ఆ రూట్లో ఏదైతే ఉన్నాయో మళ్ళీ కొత్త రూట్లు హయ్యర్ వేస్తున్నారు. రూట్లు చాలా వరకు హయ్యర్ చేసేసారు ప్రైవేట్ వాళ్ళకి. ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రీన్ బస్సుల రూపంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. కొత్త రిక్రూట్మెంట్ ఇప్పటివరకు లేదు. మరి దాని అర్థం ఏంటి? ప్రైవేటీకరణ చేస్తున్నారనే కదా. కానీ ప్రైవేటీకరణ చేస్తే సమాజం చాలా నష్టపోతుంది. ఇప్పుడు ఉచిత బస్సులు అంటున్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి? సంక్రాంతి నుంచి అంటున్నారు. సో ఉచిత బస్సు ఇచ్చేటప్పుడు నువ్వు ప్రైవేట్ చేసేస్తే ఉచితం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు
ఉచిత బస్సు ఆ సౌకర్యం ఉండదు కదా ప్రైవేట్ చేసేస్తే. సో కాబట్టి వీటన్నిటికీ మరి ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. బట్ కార్మికులు మాత్రం ఉద్యమం బాట పట్టే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.